నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను సిరాజ్. సో ఫ్యూచర్ సిటీ ప్రస్తుతం అందరి నోట వినిపిస్తున్నటువంటి పేరు ఇదే. అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. హైదరాబాద్ని చూసినప్పుడు సరిగ్గా ఒక 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ అనేటువంటి ఒక చిన్న పూర్తి స్థాయిలో ఒక సైబర్ టవర్స్ని నిర్మించడం జరిగింది. అంటే మాదాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ చుట్టూరా ఐటీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోని గచ్చిబౌలి ప్రాంతంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో కానివ్వండి, భారీ ఎత్తున ఈ రోజుల్లో పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీస్ రావడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నెమ్మదిగా ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ హైటెక్ సిటీ సరౌండింగ్స్ దగ్గర నుంచి ఈ ప్రాంతం మొత్తం విస్తరించింది. నార్సింగ్ తీసుకున్న, కోకాపేట తీసుకున్న, అటు వెళ్తుంటే ఈ ప్రాంతంలో అన్నీ కూడా భూమి లభ్యత ఇప్పుడు దొరకనటువంటి పరిస్థితి. ఎకరం 150 కోట్ల రూపాయలు. ఇంత భారీ ధరలు పెరుగుతున్నాయి. అంటే ఒక పెద్ద పెద్ద బహుళ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు వచ్చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిద్దాం. హైటెక్ సిటీని ఏర్పాటు చేసిన తర్వాత హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే నాలెడ్జ్ సిటీ పెరిగిపోయింది, కోకాపేట ప్రాంతంలో విపరీతంగా ఇప్పుడు కంపెనీస్ వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మరోవైపు గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి, గండిపేట ఆ సరౌండింగ్స్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఐటీ సెక్టర్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నగరం మొత్తం విస్తీర్ణ ఏదైతే మియాపూర్ ప్రాంతం, ఇది ముంబై హైవే ప్రాంతంలో నగర విస్తీర్ణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అటువైపుగా ఉంటే, మరోవైపు ఇటువైపు ఐటీ సెక్టర్ విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు నగరం కోసం అంటే 25 years ముందు హైదరాబాద్ ప్రాంతం ఇలా ఉండేదా ఒకసారి మనం గమనిస్తే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తీర్ణం చేయడం కోసం ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కసారి మనం ఆలోచించాలి. నేను ఇందాక చెప్పినట్లుగా ఈ ముంబై హైవే ప్రాంతం ఏదైతే ఉందో ఇటు మొత్తం పారిశ్రామిక రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇటు విజయవాడ ప్రాంతానికి వెళ్ళేటువంటి హైవే ప్రాంతంలో కొంత డెవలప్మెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్య ఏదైతే ఇటువైపు నాగార్జున సాగర్ వెళ్ళేటువంటి హైవే ప్రాంతం నుంచి మరోవైపు కర్నూలు, ఇటువైపు బెంగళూరు వెళ్ళేటువంటి హైవే ప్రాంతంలో, అంటే నగరానికి తూర్పు వైపున, నగరానికి దక్షిణం వైపున ఈ రెండు ప్రాంతాలను మెర్జ్ చేసుకునే విధంగా ఈ ప్రాంతంలో ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించాలి అనేది మాత్రం ప్రభుత్వం ఒక సంకల్పంగా పెట్టుకుంది. ఇదే నేపథ్యంలో ఫ్యూచర్ సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్నటువంటి ఒక్క కీలకమైనటువంటి అంశం నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా పేరు సంపాదించుకుంది. నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అంటే ఇక్కడ కాలుష్యం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మీరు మియాపూర్ ప్రాంతం నుంచి అటువైపు పటాన్ చెరువు వెళ్తే ఎంత విపరీతమైన కాలుష్యం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇటువైపు శ్రీశైలం, నాగార్జున సాగర్ వెళ్ళేటువంటి ప్రాంతం వైపు, మరోవైపు ఇటువైపు ఉన్నటువంటి దానిలో ఆల్మోస్ట్ ఒక 30,000 ఎకరాలలో ఈ ఫ్యూచర్ సిటీని మాత్రం ప్రభుత్వం నిర్మాణం చేయాలన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి అవసరమైనటువంటి భూమి మొత్తాన్ని కూడా 56 రెవెన్యూ గ్రామాల నుంచి భూ సమీకరణ చేయబోతున్నారు. అంటే ఈ మొత్తం నిర్వహణ చేయడం కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, FCDA అంటారు, ఈ FCDAని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మనకి ఆంధ్ర ప్రాంతంలో రాజధాని అమరావతి డెవలప్మెంట్ కోసం CRDAని ఏ విధంగా ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా FCDAని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం ఫ్యూచర్ సిటీని 4 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఒకసారి మనం గమనిస్తే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 4 విభాగాలు, అంటే 1 పరిశ్రమలకి కేటాయింపడం జరుగుతుంది, 2 ఇక్కడ అవసరమైనటువంటి నివాస సదుపాయాలు, ఎవరైతే వచ్చి ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారో వారి కోసం కేటాయించడం జరుగుతుంది, 3 కమర్షియల్కి కేటాయించడం జరుగుతుంది, కమర్షియల్కి సంబంధించినటువంటివి. మరి ముఖ్యంగా 4 వచ్చేసి వినోదం, గ్రీన్ జోన్స్కి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సిటీ మొత్తాన్ని కూడా 4 జోన్లుగా విభజించడం జరుగుతుంది. ఈ 4 జోన్ల విభజనలో మాత్రం పూర్తి స్థాయిలో అన్నిటికీ సమానమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో ఎమిషన్స్తో పాటుగా పునరుత్పత్తి శక్తి వినియోగం, అంటే శక్తిని మళ్ళీ పునరుత్పత్తి చేయడం కానివ్వండి, సో వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉంటాయో వాటిని మళ్ళీ వినియోగించుకోవడం కానివ్వండి, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించినట్లయితే గ్రిడ్ విధానంలో, ఒకసారి గ్రిడ్ విధానం అంటే ఎప్పుడైనా ఒకసారి మనం గమనించాలి, పొడవు వెడల్పులు సమానంగా ఉండేటువంటి రహదారుల నిర్మాణంతో గ్రిడ్ విధానం ఉంటుంది. సో దేశంలో తొలి గ్రిడ్ నగరంగా చండీగఢ్ ప్రాంతం ఉండడం జరిగింది. సో అమరావతిని కూడా గ్రిడ్ విధానంలో అమలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ సిటీలో అలాంటి ఫెసిలిటీస్ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో వేటికి అగ్ర ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఫ్యూచర్ సిటీలో? ఒకటి మనకు కనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఫిన్ టెక్నాలజీ కానివ్వండి, స్మార్ట్ టెక్నాలజీ కానివ్వండి, ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇన్నోవేషన్స్
ఇన్నోవేషన్స్ హబ్గా కూడా దీన్ని ఏర్పాటు చేయాలనేది మాత్రం ప్రధానంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆనంద్ మహేంద్రాని కూడా దానికి చైర్మన్ గా పెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం మాత్రం తెలంగాణ దశ దిశను మార్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరొక విషయం, సో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఉన్నటువంటి అవకాశాల పరిశీలన కోసం ప్రభుత్వం దూరదృష్టితో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు జరిగినటువంటి గ్లోబల్ సబ్మిట్ ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏ హైటెక్ ప్రాంతంలోనూ పెట్టలేదు, ఒక పెద్ద భారీ కన్వెన్షన్స్ రూమ్స్ లో పెట్టలేదు, తీసుకొని వెళ్ళి ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి పొలాల్లో కొన్ని ప్లేసెస్ లో పెట్టడం జరిగింది, టెంట్లు వేసి. సో దేశవ్యాప్తంగా ప్రముఖులైనటువంటి వ్యక్తులందరూ అక్కడికి వచ్చారు. సినీ ప్రముఖులు అక్కడికి రావడం జరిగింది, పారిశ్రామికవేత్తలు రావడం జరిగింది, వ్యాపారవేత్తలు రావడం జరిగింది, విద్యావేత్తలు రావడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అన్ని రంగాలని అక్కడే సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తు నగరానికి ఉపయోగపడే ఒక ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేది మాత్రం ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ కల్పించాల్సినటువంటి అవసరాలు చాలానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే మాత్రం మౌలిక సదుపాయాల్ని మాత్రం ప్రభుత్వమే కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రోడ్స్కి సంబంధించి కనీసం ఒక 40 ఫీట్స్ రోడ్స్ కానివ్వండి, లేదా 33 ఫీట్స్ వెడల్పులో ఉన్నటువంటి రహదారుల నిర్మాణానికి సంబంధించి కానివ్వండి, సో ఫ్యూచర్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ఒకేసారి భారీగా మౌలిక సదుపాయాలు కల్పించడం కానివ్వండి, విద్యుత్ సరఫరాను అందించడం కానివ్వండి, సో అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు కానివ్వండి, సో వీటితో పాటుగా వాటికి ఉన్నటువంటి తగినమైనటువంటి సబ్సిడీ పథకాలు కానివ్వండి, నీటిపారుదల సౌకర్యం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్ సిటీలకు అవసరమయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నగరంలోని కొన్ని ప్రాంతాలు మనం హైదరాబాద్ ప్రాంతంలో చూస్తే ఇప్పటికి కూడా నీటి కష్టాలు, నీటి ఇక్కట్లు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి నీటి ఇక్కట్లు, నీటి కష్టాలు మాత్రం భవిష్యత్తు నగరంలో ఉండకుండా ఉండాలి అంటే మాత్రం సమగ్రమైనటువంటి రవాణా సదుపాయాలతో పాటుగా నీటిపారుదల వ్యవస్థ కూడా చాలా పుష్కలంగా ఉండాల్సినటువంటి అవసరం, సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడే మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటీ ప్రాంతం ఇక్కడ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, సో ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంది కాబట్టి మరింత త్వరగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నేషనల్ హైవేస్ ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, షాద్ నగర్, మహబూబ్ నగర్, జడ్చెల్ల మీదుగా వెళ్ళేటువంటి ఏదైతే హైవే ఉందో, సో ఆ బెంగళూరు హైవే ఆల్మోస్ట్ అందుబాటులో ఉంది. ఇక్కడ కనబడుతున్న ఈ ఇబ్రహీంపట్నం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్, దీనికి సంబంధించి ప్రాజెక్టులకు వెళ్ళేటువంటి రహదారి ఉందో దీన్ని కూడా మరింత డెవలప్ చేయాలనేది మాత్రం ప్రభుత్వం ఒక సంకల్పంగా పెట్టుకుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్ర ప్రాంతానికి ఓడరేవు ఫెసిలిటీస్ని కూడా, అంటే మచిలీపట్నం కానివ్వండి, లేకపోతే బాపట్ల కానివ్వండి, చీరాల ప్రాంతాల్లో తెలంగాణ యొక్క ఎగుమతులు దిగుమతులను కొంతవరకు ఉపయోగకరంగా చేసుకునేందుకు ఇక్కడ కూడా ఒక డ్రై పోర్ట్ని కూడా నిర్మించాలనేది మాత్రం ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం ఈ ఫ్యూచర్ సిటీలో కనబడుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం సినీ రంగాన్ని ఆహ్వానించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి రామానాయుడు స్టూడియో కానివ్వండి, లేకపోతే అన్నపూర్ణ స్టూడియో కానివ్వండి, రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి, ఇవి కాకుండానే ఇంకా ఫ్యూచర్ సిటీలో కొన్ని ఫిలిం ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫినీ స్టూడియోస్కి సంబంధించి సినీ పరిశ్రమలకు సంబంధించిన స్టూడియోలు కూడా నిర్మించడానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధంగా, వాటికి కూడా ఫెసిలిటీస్ కల్పించేటువంటి విధంగా ప్రభుత్వం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు టెక్నాలజీ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు, డీప్ టెక్ వైపు, లైఫ్ సైన్సెస్ వైపు, ఫిన్టెక్ వైపు, ఇలాంటి వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి, క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి గమనిస్తే ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడిప్పుడు రాజధాని ప్రాంతం డెవలప్ అవుతుంది కాబట్టి అమరావతిలో, దాంతో పోల్చుకుంటే హైదరాబాద్ టెక్నాలజీలో మరింత ముందంజలో ఉంది. ఆల్రెడీ ఏరియాస్ మొత్తం డెవలప్ అయిపోయినాయి. ఇక్కడ ఒక ల్యాండ్, ఒక ఎకరం కొనాలంటే 150 ఎకరాలు, ఫ్యూచర్లో అది 200 ఎకరాలకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి, ఫ్యూచర్ సిటీలో సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా నిర్మాణాలు, ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తే మాత్రం కొంతవరకు కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం కమర్షియల్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, సో ఈ పెద్ద కంపెనీలకు మాత్రమే కాకుండా మిగిలినటువంటి వారి సామాన్య ప్రజల జీవనానికి కూడా అక్కడ వెసులుబాటు కల్పించాలనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ ప్రాంతం రాష్ట్రంలో ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. సో డెవలప్ అయినటువంటి ప్రాంతాల్లో మరింత విస్తరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో మిగిలినటువంటి తెలంగాణ ప్రాంత డెవలప్మెంట్ ఎప్పుడు? సో మిగిలినటువంటి తెలంగాణ ప్రాంత డెవలప్మెంట్ హైదరాబాద్కి పోటీ పడేటువంటి స్థాయిలోనే ఉందా? తెలంగాణ అనగానే కేవలం హైదరాబాద్ మాత్రమే గుర్తుకు రావాలా? వరంగల్ గుర్తు రాకూడదా? నల్గొండ గుర్తు రాకూడదా? పాలమూరు గుర్తు రాకూడదా? ఆదిలాబాద్ గుర్తు రాకూడదా? అనేటువంటి ఇష్యూస్, వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ వైపు కూడా కొంతవరకు దృష్టి సారిస్తే కొంతవరకు అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఓవరాల్గా మాత్రం ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనేది మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే గ్లోబల్ సబ్మిట్ ని కూడా అదే ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. దీని ఫ్యూచర్స్ మాత్రం చాలా వరకు మరింత ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీ అనేది మాత్రం తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2047
లక్ష్యాల సాధనకు ఈ ఫ్యూచర్ సిటీ మరింత దోహదపడుతుంది అనేది మాత్రం ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. మరి చూడాలి ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలకి ఎన్ని కంపెనీలకి ఇక్కడ భూ కేటాయింపులు చేస్తుంది, ఎలాంటి సబ్సిడీలు ఇస్తుంది, ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తుంది అనేటువంటి అంశాలతో పాటుగా సామాన్య ప్రజల జీవన విధానానికి అవసరమయ్యేటువంటి విధంగా కూడా ఈ కొత్త నగరాన్ని నిర్మిస్తే మరింత అందరికీ ఉపయోగకరంగా ఉపయుక్తంగా ఉంటుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఫ్యూచర్ సిటీ అంశం మీద మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ సిటీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.